ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 10వ రోజు సమ్మెకు వచ్చామండి అంగన్వాడీలమి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అలాగే నిన్న ఒక 2 జీవోలు పంపించింది. ఆ 2 జీవోల్లో 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అంగన్వాడీ హెల్పర్ల తాలూకా వయో పరిమితి పెంచుతూ పంపించింది. అలాగే టీఏ బిల్స్ 2017 నుండి కూడా ఇవ్వట్లేదు. అవన్నీ మర్చిపోండి, ఇక్కడ నుండి నెలకో బిల్లు ఇస్తానని చెప్పేసి ఒక 2 దిక్కుమాల జీవోలు పంపించేసి అంగన్వాడీలు వెనక్కి వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాం? మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి బాబు. మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, అంగన్వాడీలు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారు కదా, అది మా న్యాయమైన డిమాండ్ చెల్లించండి అని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా ఏవేవో జీవోలు ఇచ్చేసి మొహం తడుపుకి మేము ఇచ్చాము చూసాము అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మీ పుట్టినరోజు ఖర్చు పెట్టిన ఖర్చులోనైనా సరే మా అంగన్వాడీలకు వేతనాలు పెంచేటట్లయితే ఆ ఖర్చులో ఉన్న సగం అమౌంట్ పెట్టినా సరే అంగన్వాడీల జీతం వచ్చేసి ఉండేది. మీరు ఆ విధంగా కూడా చూడట్లేదు. మీ మంత్రులు నాయకులు అందరూ కూడా కోట్లు ఖర్చు పెట్టి మీ పుట్టినరోజులు చేస్తున్నారు. అంగన్వాడీల వైపు ఒక్కసారి చూసేటట్లయితే అవి సంవత్సరం జీతానికి సరిపోతాయండి అంగన్వాడీలకు ఇవ్వడానికి. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ అని తీర్చకపోతే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాము. క్రిస్మస్ వరకు వేచి చూస్తాము. క్రిస్మస్ నుండి రోడ్లు కూడా మూతపడిపోతాయండి. వచ్చే వాహనాలు కూడా ఆపేస్తాము. మీరు వచ్చేటప్పుడు వాహనాలు ఆపడం కాదు, ఇప్పుడు మేము వాహనాలు ఆపి చూపిస్తాము. ఇంకా అంగన్వాడీలు సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి.